భీష్మ ఏకాదశి పర్వదినం వచ్చిందంటే చెట్ల గ్రామం అంతా కూడాను అరటి గెలల సంతర్పణతో కిర్చిపోతుంది. ఇటు పొరుగు రాష్ట్రం ఒడిశాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ కూడా అర్ధరాత్రి 1 గంట నుండి ఈ గ్రామం వైపే వారి తాలూగా మొక్కులు తీర్చుకునేందుకు వస్తారు. అసలు ఈ ఆలయంలో ఈ గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఎలా వెలిశారు, ఈ స్వామివారికి భీష్మ ఏకాదశి పర్వదినాన ఇంతమంది భక్తులు తాకిడి ఎందుకు నెలకొందన్న విషయం మనతో మాట్లాడిన ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. చూస్తే కనుక ఏంటి అసలు ఈ అరటికెల సంతర్పం ఏంటి, స్వామివారికి ఫలం పుష్పం తోయం సమర్పించుకుంటారు, కానీ ఇక్కడ అరటి గెలలే సంతర్పించుకోవడానికి గల కారణం ఏంటి, ఎన్నాళ్ళ నుండి వస్తున్నట్టు పరంపర ఇది? శతాబ్ద కాలం నుంచి కూడా దక్షిణాది వైష్ణవులంటూ ఆయన శిష్యునికి తీసుకొని కాశీ యాత్రకు వెళ్ళారు. రిటర్న్ ప్రయాణంలో వస్తుండగా కొంత దూరం వచ్చేటట్టుగా శిష్యులు ఏంటంటే కాలమైపోయారు. ఆయన తాలూకా కర్మకాండలన్నీ తీసుకొని ఈయన కూడా అప్పుడు కాలనడక ప్రయాణం అలాగ వస్తుండగా మా దరిగ్రామం అయినటువంటి వేమలపేట వచ్చారు. ఆయనకి కూడా అస్వస్థ అయిపోయింది. ఆ గ్రామస్తులు ఏంటంటే ఆదరించి ఒక కుటీరం చేసి అక్కడ ఆయనకి శుభ్రంగా ఆదరించారు. ఆ తదుపరి విషయం ఏంటంటే ఈ చెట్ల తాండ్రలో బయ్యన్న అన్నటువంటి ఒక రైతు ఉండేవాడు. ఆయనకి ఏంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఆయనకి ఇక్కడ తెచ్చి ఒక కుటీరం ఏర్పాటు చేసి ఇక్కడ ఆదరిస్తాము అన్న రకం కింద ఆ గ్రామస్తులతో వెళ్ళి సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడాను ఎవ్వరు వచ్చి ఈయనకి ఆదరిస్తారన్నటువంటి ఎదురు చూపులు చూశారు. వాళ్ళకి దక్షత లేక ఈయన ఎప్పుడైతే వెళ్ళారో అంతకంటే మంచిదే బాబు పంపించేస్తామన్నారు. ఈయనేమో ఒక గూడి బండి తీసుకొని వెళ్ళి ఆయనకేమో ఇక్కడ తెచ్చి ఒక కుటీరం ఏర్పాటు చేసి ఇక్కడ స్థాపితం చేశారు. ఇలాగ కొన్నాళ్ళు నడుస్తుండగా ఈయనకేంటంటే ఒక శిష్యుడు ఇక్కడ ఏర్పడ్డాడు, మంగళ నరుసు అని. వీళ్ళిద్దరు కూడా ఇలా దినచర్యలు గడుపుకుంటూ వస్తుండగా కొన్నాళ్ళకి ఏంటంటే కాలమట్లకి చెరువు వైపు వెళ్ళారు. చెరువు వైపు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయనకి కాల సర్పం కరిచింది. ఆ కరిచిన తక్షణం వెనక్కి చూసి నా కర్మ బట్టి నీ విముక్తి ఉంది అంటే నా కాటేసే బట్టి విముక్తి ఉంది, అందువల్ల అనేసి వెళ్ళిపోయారు. ఈ నర్సుకి ఏంటంటే గురువుగారు ఈ రకంగా అన్నారు, ఏమిటి విశేషత నాకు అర్థం కావడం లేదని ఈ రాత్రిలో ఆలోచించుకుని తెల్లవారుజామున వచ్చి ఎక్కడైతే ఈ మాట అన్నారో అక్కడికి చూసారన్నమాట. ఈ సర్పమేమో ఆయనకు కాటేసి మరణకాలం అయిపోయింది. ఇలా కొంతకాలం వెళ్తుండగా ఆయనకి మరణకాలం వచ్చింది. మరణకాలం వచ్చిన తర్వాత నర్సు ఈరోజు నైటు 12 గంటలకి 2 పెట్లు వచ్చి అరుస్తాయి, వాటి కర్మ చేస్తాయి, వాటికి ఏటి అనకూడదు. అయితే అది కూడాను ఈయన టెస్ట్ చేసుకొని ఆ రాత్రి 12 వరకు కూడాను ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఏంటంటే ఆ 2 పక్షులు వచ్చి 2 కేకలు వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఏంటంటే తెల్లవారింది, గురువుగారు లెగటం లేదు. లేకపోయేటప్పుడు ఈయనేం చేశాడు, గ్రామ ప్రజలకు చెప్పాడు. గురువుగారు ఎప్పుడు కూడా కాలమెట్ల కోసం ఏవుకులు వేసి చాలా సంధ్యావదలకు వెళ్ళేవారు, ఈవేళ ఏంటంటే తలుపైనా తీయటం లేదని. అప్పుడు గ్రామస్తులందరూ వచ్చి ఆ తలుపు తీసి చూసేటప్పటికి కాలం అయిపోయారు. అదే విషయంలో గ్రామస్తులు అందరూ కలిపి కూడా ఇక్కడ సమాధి చేశారు. ఆ సమాధి చేసిన నుంచి ఆయన వచ్చిన నుంచి కూడా ఏ ఒక గ్రామం అయినా ఇబ్బందులు ఉండేది, కానీ ఈ ఒక గ్రామం ఏంటంటే ఇబ్బందులు ఉండేది. ఏటుబడి మామూలుగా ఈ బట్టలు వచ్చేవి, కొండబట్టలు, వాటి ద్వారా పండేది, సుఖ సంతోషాలుగా ఉండేవారు. ఇంతలా సుఖ సంతోషాలుగా ఉన్న చెట్ల తాండ్ర గ్రామానికి భీష్మ ఏకాదశి పర్వదినం ఇచ్చిన భక్తులందరూ కూడాను ఏ మొక్కులు మొక్కుతారు? ఈరోజు కేవలం అరటి గెలలు సంతర్పించడానికి గల ప్రధాన కారణం ఏంటి? అరటి గెలలు కలడానికి వచ్చినట్టు మనోభావంతో వాళ్ళు కోరికలు ఏమి కావాలన్నటువంటిది కోరుకునేటప్పుడు వాళ్ళకి సిద్ధించేబట్టే ఇది ప్రతి సంవత్సరము అరటి గెలలు కొడుతున్నారు. అంతేనా? అంతే సమస్య. అరటికెళ్ళు సమర్పించడానికి గల కారణం ఏంటి అసలు? ఇన్ని వేల అరటికెళ్ళు వాళ్ళకి ఏ మొక్కులు చెల్లాయని లేకపోతే ఏ కోరికలు తీరాయని చెప్పండి. వాళ్ళకి సంతానమని, ఆర్థిక ఇబ్బందులని, మరొకటని వీళ్ళ మనోభావంతో ఏమి కోరితే ఆ కోరికలు నెరవేరిన తర్వాతనే ఈ అరటిగెలలు ఉత్సవం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చెట్ల తాండ్రలో కొలుదీరిందంటే కోరిన బంగారముగా శ్రీ పరవస్థ అప్పల నరసింహాచార్యులు కొంగు బంగారముగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఒక ఉయ్యాలు కూడా కనిపిస్తుంది. అసలు దానికి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు? ఈ ఉయ్యాల విశేషత ఏమిటంటే ఈ పరవస్తు అప్పల నరసింహ ఆచార్య దేవత ప్రాంగణంలో
ప్రతి ఒక్క శిశువుకి కూడా ఈ ఉయ్యాల్లో వేసిన తర్వాత ఆ కుర్రోడు దినదిన అభివృద్ధి చెంది విద్యాబుద్ధి వస్తాయని భక్తుల నమ్మకం. సంతాన ప్రాప్తి లేని వారందరూ ఈ స్వామివారిని కనుక వేడుకున్నట్టే సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత ఆ పిల్లని తెచ్చి ఇందులో ఈ ఉయ్యాల్లో వేసి ఊరేగిస్తారు. సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు కూడా ఆ సంతానాన్ని కోరుకొని ఆ సంతానం అభివృద్ధి వచ్చేటప్పటికి ఈ ఉయ్యాల్లో వేసి అయ్యగారికి ఏంటంటే నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు. ఎండిగెలలతో మొదలైనటువంటి అంటిగెలల సంతర్పణ ఈరోజు వేల సంఖ్యలో చేరుకుందంటే మొదట్లో వచ్చేవంటే 100, 50, 200 అలాగే దినదిన సంవత్సరం కూడా డెవలప్మెంట్ అయ్యి ఈనాటికి 1000 గెలలు అయ్యాయి. సో ఈ వచ్చే భక్తులందరూ ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులనే లేకపోతే పక్కన ఒడిశా నుండి కూడా చాలా మంది చూస్తారు. ఇది తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్, కలకత్తా ఇవన్నీ నుంచి కూడా దూర దేశాల నుంచి కూడా వస్తారు. ఓన్లీ తెలుగు వారు అయితే మాత్రం కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. ఈ మహత్యం తెలిసి ఈ వాయిస్ తెలిసి చాలా అంటే 3-4 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అర్థమైందా? దీని విశేషత వాళ్ళకి తెలిసిన తర్వాత ఇది డెవలప్మెంట్ అయ్యి వస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరినటువంటి చెట్ల తాండల్లో ఉన్న దేవాలయం మాత్రం ఓ వ్యక్తి స్థాపించబడింది. ఆ రోజే ఆయన ఇక్కడ కాలం చెల్లారు. అనంతరం ఇక్కడ సమాధి కట్టిన తర్వాత ఆయన మాత్రం దేవుడిగా పూజిస్తున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి పేరుతో వెలిసినటువంటి ఈ ఆలయ ప్రతిష్ఠ మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణ చేస్తుంది. అందులో ఎటువంటి ఆసక్తి చూస్తే కనుక లక్ష్మీ నరసింహ అవతారంలో ఉన్నటువంటి ఆ స్వామివారికి మాత్రం భీష్మ ఏకాదశి పర్వదినాన రాత్రి 1 గంట నుండే ఈ చెట్టుల తాండల్లో ఎవరైతే ఆ స్వామివారిని కోరిన కోరికలు తీరుతాయో ఆ కోరికలు తీరిన అనంతరం మాత్రం ఆ స్వామివారికి అరటికెలు ఇక్కడ కట్టి ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎవరైనా సంతాన ప్రాప్తి లేని వారు ఇక్కడికి కనుక వస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం, మరోవైపు ఉద్యోగం కావాలనుకున్న ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈరోజు తీరుతాయన్నటువంటి నమ్మకం ఈరోజు చెట్ల తాండ్రలో కొలువు తీరినటువంటి లక్ష్మీ నరసింహ దేవాలయం రావడం జరుగుతుంది. భీష్మ ఏకాదశి పర్వదినాన అత్యంత నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి పూజలను ఆచరించి అక్కడ అరటికెల కనుక కట్టినట్టయితే ఎట్టి పరిస్థితులు కూడా తమ కోరికలు తీరుతాయన్నటువంటి ఆ నమ్మకం ఈరోజు మాత్రం 100 గెలలతో ప్రారంభమైన అరటిగెల సంతర్పణ సుమారు 10,000కి చేరింది. అంటే ఏ మేరకు ఈ స్వామివారి ఖ్యాతి దేశ నలుమూలకి పాకిందన్నది మాత్రం స్పష్టమవుతుంది. భీష్మ ఏకాదశి పర్వదినాన కట్టినటువంటి అరటిగెలు మాత్రం 2 రోజుల పాటు ఈ దేవాలయ ప్రాంగణం దగ్గర ఉంచి అనంతరం మాత్రం ఎవరైతే ఆ అరటిగెలు కట్టారో వాటిని కూడాను సురక్షితంగా ఆ భక్తుడికి అందజేసేందుకు గ్రామానికి సంబంధించిన నిర్వాహకులు అందరూ కూడాను అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఆలయ ఖ్యాతి మాత్రం దేశవ్యాప్తంగా ఇనుడిస్తున్న ఈ నేపథ్యంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చెట్ల తండ్రి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.